నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరము అని బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. వీటిలో జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఇక హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పనకు కూడా బడ్జెట్ కేటాయించారు. ఇక అటు మెట్రో, వాటర్ వర్క్స్, ఔటర్ రింగ్ రోడ్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన వంటివి కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగర అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు కూడా 3,065 కోట్లు కేటాయించారు. ఇక హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పన కోసం 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కోసం 3,385 కోట్లు, హైడ్రా సంస్థ కోసం 200 కోట్లు కేటాయించారు. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ కోసం 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం 500 కోట్లు, పాత బస్తీ మెట్రో విస్తరణ కోసం 500 కోట్ల రూపాయలు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం 50 కోట్లు, ఇక మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం కూడా 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.